మీరు ఆ ప్రశ్న గురించి కాదు, కూర్చోండి. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, ఆ ప్రశ్న ఓవర్, ఆ ప్రశ్న ఓవర్ అయింది. ఆయన ఏదో చెప్పదలుచుకున్నారు. మైక్ ఇవ్వండి, చెప్పండి. మీరు చెప్పండి, మీరు మీరు చెప్పండి. అధ్యక్ష, మీరు ఇప్పుడు అన్నారు హాఫ్ అన్ అవర్ అన్నారు. మాకు హాఫ్ అన్ అవర్ కూడా అక్కర్లే. ప్రశ్నకి సరిగ్గా సూటిగా సమానం వస్తే మాకు అక్కర్లేదు. మేమేం ప్రోగ్రామ్ అధ్యక్ష, ఇటు సైడ్ నుంచి ప్రోగ్ చేశారు అధ్యక్ష. ఏమంటుంది విషయాన్ని వాస్తవంగా అక్కడ ప్రాతినిధ్యం వహించాం కాబట్టి ఆ నియోజక పరిస్థితి తెలుసు కాబట్టి నిశ్చయించాం. అంతకంటే ఏం లేదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి బాధ్యతగా సమాధానం రాలేదు కాబట్టి నిర్లక్ష్య ధోరణితో వాళ్ళు సమాధానం చెప్పారు కాబట్టి ఏదైతే చనిపోయిన వాళ్ళ గురించి ఏలనగా మాట్లాడారు కాబట్టి దాని నిరసనగా మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి కూర్చోండి. మంత్రి గారు మాట్లాడారు. మీరు సప్లిమెంటరీ అడుగుతున్నారా? అవును, మీరు సప్లిమెంటరీ అడుగుతున్నారా? అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రానికే అన్నపూర్ణగా నిలిచిన రెండు జిల్లాలు గోదావరి జిల్లాలకు అధ్యక్ష. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. అలాంటి జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమాలు అంతా జరగలేదు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, దాదాపు 750 కోట్ల విలువైన బియ్యాన్ని ఆఫ్రికాకి షిప్పుల ద్వారా మరి ఎగుమతి చేసినట్లు అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. అంతేకాకుండా పామాయిల్, చింతపండు, కందిపప్పు, పంచదార వంటివి కూడా పక్కదారి పట్టించేశారు. ఇంకా అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా 45,500 కోట్లకి తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. ఆ అప్పు ఏం చేశారో కూడా తెలియలేదు అధ్యక్ష. అంతేకాకుండా మరి అక్కడ కాకినాడ ఎమ్మెల్యే ఇవన్నీ చేశారు అనేది కాకినాడ ఎక్స్ఎమ్మెల్యే ఇవన్నీ చేశారని తెలిసినప్పటికీ కూడా క్రిమినల్ కేసులు ఎన్ని పెట్టారు, చెక్ పోస్టులు ఎన్ని పెట్టారు, ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల్ని ఒకసారి వివరించవలసిందిగా కోరుతున్నారు అధ్యక్ష.